వివిధ ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొన్ని గంటల్లో పునర్వ్యవస్థీకరించనున్నారు. అవినీతి, అకృత్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 మంత్రులకు ఉద్వాసన పలికారు. వారి స్థానంలో కొత్త వారికి చోటు కల్పించనున్నారు. ఈ మధ్యాహ్నం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజస్థాన్ ప్రభుత్వంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 మంత్రుల స్థానాల్లో కొత్త మంత్రులకు చోటు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు. నిన్నే అత్యవసరంగా మంత్రివర్గాన్ని సమావేశపరిచిన గెహ్లాట్ తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా పత్రాల్ని గెహ్లాట్కు అందించారు. వాటిపై తీవ్ర కసరత్ అనంతరం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 మంత్రులను సాగనంపేందుకు గెహ్లాట్ నిర్ణయించారు. వారి రాజీనామా పత్రాల్ని గవర్నర్ ఆమోదం కోసం పంపుతున్నారు. ఆరోగ్య కార్యకర్త భన్వరీదేవి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మహిపాల్ మాదర్నా ఇప్పటికే పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురికాగా మరికొంతమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అక్రమ గనుల తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రి భరోసీలాల్ జాదవ్ తో పాటు రామ్లాల్ జాట్ తదితరులు ఉద్వాసనకు గురయ్యే జాబితాలో ఉన్నారు. భరత్పూర్ అల్లర్లలో కాల్పుల ఘటనపై హోంమంత్రి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 6 ఉద్వాసన వేటు వేస్తుండగా ఇవాల్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరికొంతమంది పదవులు మారిపోనున్నాయి. పలువురు సహాయ మంత్రుల్ని మంత్రులుగా నియమించడంతో పాటు కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం కూడా సాయంత్రంలోగా పూర్తి చేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయించారు.